ఇరు రాష్ట్ర మేడిగడ్డ బ్యారేజీ కూలిందంటున్న సీఎం రేవంత్ అదే బ్యారేజీ దగ్గర చర్చకు రావాలని కేటీఆర్ సవాల్ విసిరారు. రాజ్యాంగం రాసినప్పుడు రేవంత్ లాంటి దొంగలు పదవిలోకి వస్తారని ఊహించలేదని అన్నారు. అందుకే 5 ఏళ్ల పాటు పదవిలో ఉండేలా రాజ్యాంగం రాశారని, లేదంటే రేవంత్ లాంటి మోసగాళ్లను రీకాల్ చేసే వ్యవస్థను కూడా ప్రవేశపెట్టేవారని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం ఎంపిక చేసిన లబ్ధిదారులకు దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 18% మాట ఆ కాంగ్రెస్ అభయహస్తం అనే మేనిఫెస్టో ఏదైతే ఉందో అది ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం. అది ఈ శతాబ్దంలోనే అతిపెద్ద మోసం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ అభయహస్తం అనే మేనిఫెస్టో. ఒక్క వర్గం కాదు, అందరినీ మోసం చేసారు. ఖార్గే సాబ్ వచ్చి చేవెళ్ళలో చెప్పిండు 10 లక్షలు వాళ్ళు ఇస్తే 12 లక్షలు మేము ఇస్తాం. దళితులకు 18% వాటా ఇస్తాం ప్రభుత్వ కాంట్రాక్ట్లలో. ఇచ్చిర్రా? పెంచుతామన్నారు, పెన్షన్లు పెంచినరా? ఇంకెన్ని చెప్పినారు? ఒకటి కాదు, ఇన్నునే ఎంతో ఇంత పెద్ద లిస్ట్ ఉందని. నేను ఫస్ట్ మహేష్ని కోరేది ఏంటంటే, ఫస్ట్ మనోళ్ళకి నేర్పిను అలా మేనిఫెస్టోలా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లా దళితులకు ఇచ్చిన మాటలు ఏంది? ఉత్త దళిత బందే కాదు. వీళ్ళెంత లంగలంటే ఏది పడుతుందో చెప్పుకుంటా మీరు నోటికి ఎంత వస్తా అంత. ఆ శ్రీధర్ బాబు అంటే ఆయన రాసిండు మేనిఫెస్టో, చైర్మన్ అయిన దాన్ని. నేను అసెంబ్లీలో ఆయన లేచినప్పుడల్లా అడుగుతా, ఏమైనా నువ్వే కదా చైర్మన్, ఇలా బాగా నడుపుతున్నావు? ఇస్తామండి అంటాడు. ఇస్తామండి అంటే నువ్వే చెప్పినావు కదా 100 రోజులు ఇస్తా అని. 100 రోజుల్లో ఇస్తా, 6 అయినా ఇటు సూర్యుడు అటు పొడిచినా అని డైలాగులు కొట్టింటే మేం కాదు. అందుకే అడుగుతున్నాం. 100 రోజుల్లో చేయలేదు కాబట్టి 600 రోజులు అయింది కాబట్టి అడుగుతున్నాం బరాబర్. అంటే వాళ్ళకు ఉక్రోషం వస్తాను. ఇక ముఖ్యమంత్రి ఏమని అడిగి మీరు చూస్తాను. ఆయన మాటలు, ఆయన పద్ధతులు ఎవడన్నా అంటాడే ఊళ్ళల్లో ఆఖరికి పైసలు లేనోడన్నా మాట్లాడతారు అట్లా. లోపల బని పొక్కలున్న మీదికెళ్ళి మాత్రం తెల్లంగా వేసుకొని ఏం షాన్ మే ఫరక్ నీ అని అన్నట్టు ఉంటాం. ఎవడన్నా ముఖ్యమంత్రి నేను ఢిల్లీకి పోతున్నాను కలుతలేరు, చెప్పులు ఎత్తుకపోతున్నామో అని అపాయింట్మెంట్ ఇస్తలేరు, ఎవడన్నా అంటాడా? గురుదక్షిణ చెల్లించుకోవడానికి